సీఎల్పీ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. కొందరు ఎమ్మెల్యేలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, ప్రజలతో జాగ్రత్తగా మెలగాలని సూచించారు. ప్రతి ఎమ్మెల్యే సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ప్రజలను కలవడానికి ప్రత్యేకంగా సమయం ఇవ్వాలన్నారు. ప్రతిపక్షాల విమర్శలు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ సూచించారు. ఇక బీసీ జనగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో త్వరలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు ఇస్తామని, ఫ్యామిలీ కార్డు ఆధారంగానే సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పారు. ఇక సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. లక్ష్మీదుర్గ కాసేపటి క్రితం సీఎల్పీ సమావేశం ముగిసింది. సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలకమైన అంశాలను ప్రస్తావనకు తీసుకొచ్చారు. ముఖ్యంగా కొంతమంది ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ముఖ్యంగా పలువురు ఎమ్మెల్యేలకు సీఎం వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు, వాళ్ళు జాగ్రత్తగా మెలగాలని సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చారు. ఇక ప్రతి ఎమ్మెల్యే సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ప్రజలను కలవడానికి ప్రత్యేక సమయం కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. బీసీ జనగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని విషయాన్ని కూడా స్పష్టం చేశారు. త్వరలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు అందిస్తామని, ఫ్యామిలీ కార్డు ఆధారంగానే సంక్షేమ పథకాలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక ప్రతిపక్షాల విమర్శలు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పలు ఎమ్మెల్యేలకు సూచించారు. కాంగ్రెస్ చేసినటువంటి పనులపై ఎమ్మెల్యేలందరికీ సీఎల్పీ తరఫున ఒక రిపోర్ట్ ఇస్తాం. ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, దానివల్ల బెనిఫిట్ పొందినటువంటి లబ్ధిదారుల సంఖ్య, ఈ విషయాలన్నింటినీ ఎమ్మెల్యేలకు ఎప్పటికప్పుడు ఇస్తే బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టొచ్చని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక 1 స్టేట్ 1 రేషన్ అనే సిస్టాన్ని కూడా తెలంగాణలో తీసుకొస్తాం. డిజిటల్ రేషన్ ద్వారా ఎక్కడైనా రేషన్ తీసుకునేలా చర్యలు తీసుకుంటామని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక తల్లి, తండ్రి, అన్మ్యారేజ్ పిల్లలతో కూడినటువంటి ఫ్యామిలీ కార్డు ఇస్తామని, ఫ్యామిలీ కార్డు ద్వారా హెల్త్ ప్రొఫైల్ కూడా సిద్ధం చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది గోరంతా, చెప్పుకున్నది కొండంతా. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కొండంత చేసినా గోరంతా కూడా చెప్పుకోలేకపోతున్నాం. ఈ విషయం పైన ఎమ్మెల్యేలందరూ దృష్టి పెట్టాలి. ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా బీఆర్ఎస్ ప్రతిరోజు విష ప్రచారం చేస్తుంది. దీనిపై కూడా ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దాంతో పాటు తక్కువ సమయంలో ఎక్కువ హామీలను నెరవేర్చినా వాటిని చెప్పుకోవడంలో విఫలమైపోతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలపైన ఎమ్మెల్యేలందరూ దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్. రాహుల్ గాంధీ గారు మొదలుపెట్టిన అంశమే అసలు దేశవ్యాప్తంగా కులగణన విషయంలో, వనరుల విషయంలో బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలకి వారి వాటా వారికే ఉండాలని ఆలోచన చేసింది ఎవరు? రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ ఎవరు? మా నాయకుడు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు మాకున్న కేంద్ర నాయకుడికి సంబంధించిన ఆలోచన మేము ఖచ్చితంగా చూతా చెప్పకుండా మేరకు వారి ఆదర్శాలను తీసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాం.